గజం భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు సౌమ్య తుర్లపాటి గారు. మ్యామ్తో మాట్లాడుతాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, ప్రీవియస్ ఎపిసోడ్లో సెల్ఫ్ టాక్ యొక్క ప్రియారిటీ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్కి దానికి ఉన్న కనెక్షన్, అసలు ఓవరాల్ యూనివర్స్లో మనకున్న ప్రియారిటీ గురించి కూడా చెప్పారు. బట్ అది ఏ విధంగా చేయాలని కానీ, లేకపోతే దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని కానీ, లేకపోతే ఆ ప్రొసీజర్ గురించి, బిగినింగ్ గురించి, సో ది హోల్ డీటెయిల్స్ చెప్తారా? ష్యూర్. సో మనం ఇంతకు ముందు ఎపిసోడ్లో చెప్పుకున్నట్టు సెల్ఫ్ టాక్ మనకు ఎప్పుడు నెగిటివే ఉంటుంది కదా, ఎక్కువగా 90% నెగిటివ్. చాలా మంది అనుకుంటారు మ్యామ్, నాకు నేనే శత్రువా అనే ఇమాజినేషన్ కూడా వెళ్ళిపోతూ ఉంటారు. మనకి మనమే శత్రువా అంటే మన బిలీఫ్స్ మనకి శత్రువు. మనం క్రియేట్ చేసి పెట్టుకున్న బిలీఫ్స్ అనేవి మనకి అగెయిన్స్ట్గా వర్క్ అవుతున్నాయి కాబట్టి ఎనివే అనాల్సి వస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే, మనం అవతల వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. మనకి మన గ్రోత్ గురించి, మన హ్యాపీనెస్, మన ఇన్నర్ పీస్కి మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకోవట్లేదు. వాట్ పీపుల్ థింక్ అనే దానికి మన ప్రయారిటీ ఉంటుంది. సెకండ్ థింగ్ అది మారాలి. థర్డ్ థింగ్, ఓకేనండి నేను ఈ రెండు చేస్తాను, బట్ నౌ నాకు ఉన్న నెగిటివ్ సెల్ఫ్ టాక్ ఏదైతే ఉందో అది నాకు ఇంకా పోవాలి. సో నేను ఏం చేయాలి? బేసిక్, అసలు బేబీ స్టెప్స్, ఫస్ట్ బేసిక్స్. ఫస్ట్ థింగ్, లాస్ట్ టైం మనం ఒక వీడియోలో అఫర్మేషన్స్ గురించి మాట్లాడుకున్నాం. అఫర్మేషన్స్ ఎందుకు చేయాలి అని. అఫర్మేషన్స్ ఆ రోజు మనము చెప్పుకున్న దానిలో ఏమని చెప్పుకున్నాము, అఫర్మేషన్ యొక్క హెల్ప్ తీసుకొని ఇక్కడ మనం హ్యాపీగా ఫీల్ అవుతున్నామని చెప్పాం. కానీ అఫర్మేషన్స్కి ఇంకొక చాలా పెద్ద పర్పస్ ఉంది అండ్ చాలా పవర్ఫుల్ అఫర్మేషన్. ఎందుకు అంటే, అఫర్మేషను మనకి ఆల్రెడీ ఇక్కడ క్రియేట్ అయిపోయిన నెగిటివ్ సెల్ఫ్ టాక్, నెగిటివ్ బిలీఫ్ని అఫర్మేషన్ ఏం చేస్తుందంటే బయటికి తీసేస్తుంది స్లోగా, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. ఓవర్ అ పీరియడ్ అంటే నెలలు అక్కర్లేదు, ఒక 21 days. లేదు చాలా మొండి బిలీఫ్ అంటే ఇంకా 40 days చాలు. సో ఫస్ట్ బేబీ స్టెప్, ఫస్ట్ స్టెప్ ఏంటంటే అఫర్మేషన్లో, నేను నాలో ఉన్న నెగిటివ్ బిలీఫ్స్ మనీ పట్ల ఏవైతే ఉన్నాయో వాటిని నేను రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఫస్ట్ చెప్పుకోవాలి ఈ మాట. స్టార్ట్ అయ్యేది అక్కడి నుంచే. డైరెక్ట్గా మీరు నా దగ్గర ఇంత మనీ ఉన్నాయి అనే మాట మీరు చెప్పలేరు, చెప్పడం కష్టం ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో. నేను నాలో ఉన్న మనీ గురించి నెగిటివ్ బిలీఫ్స్ రిలీజ్ చేయటానికి, లెట్ గో చేయటానికి సిద్ధంగా ఉన్నాను. ఐఎమ్ విల్లింగ్ టు రిలీజ్ అండ్ లెట్ గో ఆల్ ద లిమిటింగ్ బిలీఫ్స్ ఆర్ నెగిటివ్ బిలీఫ్స్ అబౌట్ మనీ. ఇది మీకు మీరు చెప్పుకోవాలి. దీనికోసం మనం మిర్రర్ యొక్క హెల్ప్ తీసుకొని ఈ యాక్టివిటీ చేస్తాం. ఎందుకు? మిర్రర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? నాకు నేను కూర్చొని కూడా చెప్పుకోవచ్చు కదా, మిర్రర్లో చూసే ఎందుకు చెప్పాలి? మిర్రర్ ఏంటంటే, మనలో ఉన్న నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఎమోషన్స్, అట్ ద సేమ్ టైం హ్యాపీనెస్ అన్నిటినీ మనకి చూపిస్తుంది. అద్దం అనేది అంతే కదా. అద్దంలాగా ఉంది అని అంటామంటే ఎందుకు? ఆ మిర్రర్ ఏం చేస్తుందంటే, మనం చూసుకున్నప్పుడు మనలో ఏదైతే ఉందో మనకే అది చూపిస్తుంది. అప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది, ఓకే నేను ఈ మాట అనేటప్పుడు నాకు ఇలా అనిపిస్తుంది, నేను ఈ మాట అనేటప్పుడు నాకు వెంటనే దానికి కాంట్రాడిక్టింగ్గా ఈ థాట్ వస్తుంది. సో నేను దీనిపైన ఇలా వర్క్ చేయాలి. ప్లస్ సెకండ్ థింగ్, మిర్రర్ చూసి మాట్లాడినప్పుడు మిర్రర్లో మన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడాలి. చాలా ఇంపార్టెంట్ అది. అలా మనం మాట్లాడినప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉంటుందో దానిలో డైరెక్ట్గా దానిపైన ఇంపాక్ట్ చూపిస్తుంది. సబ్కాన్షియస్ మైండ్లోనే మన బిలీఫ్స్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్ వెళ్ళి దాన్నే హిట్ చేస్తుంది. So it will start to allow the process of removing the negative beliefs from our subconscious mind. So second thing, mirror use చేసి ఈ స్టేట్మెంట్ చెప్పాలి. ఓకే నా ఇప్పుడు ఈ స్టేట్మెంట్ నేను మిర్రర్ చూసి చెప్తున్నాను డైలీ, నేను సిద్ధంగా ఉన్నాను. మీరు ఇలా చెప్తూ ఉండే కొద్దీ మీకు లోపల నుంచి ఇంటర్నల్ హ్యాపీనెస్ క్రియేట్ అవుతుంది. చేసి చూస్తే అర్థమైపోతుంది. కొన్నిసార్లు ఒక 3-4 days చేసినా మీకు డిఫరెన్స్ కనపడుతుంది. మీలో మీకే ఆ డిఫరెన్స్ మీకు తెలిసిపోతూ ఉంటుంది అనమాట. హౌ యూ ఫీల్ అనేది చెప్పేస్తూ ఉంటుంది. మిర్రర్తో పాటు
ఓకే మిర్రర్ చేస్తున్నాము, నాకు ఇంకా మంచిగా రిజల్ట్ కావాలి అంటే మీరు రాయండి సేమ్ అఫర్మేషన్. నేను నాలో ఉన్న మనీ రిలేటెడ్ అన్ని నెగిటివ్ బిలీఫ్స్ని రిమూవ్ చేయడానికి విల్లింగ్గా ఉన్నాను, సిద్ధంగా ఉన్నాను అని డైలీ రాయండి. ఒక 5 times 7 times మీకు ఎన్నిసార్లు మీరు రాయగలిగితే రాయండి. దానివల్ల మీ సబ్కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ అవుతుంది. అప్పుడు ఈ నెగిటివ్ సెల్ఫ్ టాక్ రిలేటెడ్ ఏదైతే ఉందో అది వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకొక అఫర్మేషన్ చెప్తాను, ఇది కాకుండా ఒక 3 అఫర్మేషన్స్ తీసుకోండి, వాటిపైన వర్క్ చేయండి ఒక 21 days, మీకే రిజల్ట్స్ వస్తాయి. సెకండ్ థింగ్, చాలామందికి కాన్ఫిడెన్స్ ఉండదు. నేను నిజంగా మనీ సంపాదించగలనా, నిజంగా నా లైఫ్లోకి మనీ వస్తాయా? సో అది మనం మార్చుకోవాలి కదా. సో దానికోసం మనం ఏం చేయొచ్చు, ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్, నన్ను నేను నమ్ముతాను, నాకు నేను ఒక అవకాశాన్ని ఇచ్చుకుంటున్నాను, ఐ గివ్ ఎన్ ఆపర్చునిటీ టు మై సెల్ఫ్, ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్, ఐ కెన్ డూ ఇట్. ఇలా మీకు మీరు చెప్పుకోవడం, సేమ్ ఎర్రర్ టెక్నిక్, సేమ్ రాయడం, ఇవి ఎంత పవర్ఫుల్గా వర్క్ అవుతాయో. అసలు మనకి దీనికి ఆపోజిట్వి ఎందుకు పడ్డాయి? ప్రాబ్లం అంతా ఏంటి, నెగిటివ్ ఉందండి, పడిపోయింది, అది పోగొట్టుకోవడం కోసం నేను ఈ తంటాలన్నీ పడాల్సి వస్తుంది. మరి యాక్చువల్ ప్రోగ్రామింగ్ అలా జరిగిపోతూ ఉంటుంది కదా. కరెక్ట్. ఆ ప్రోగ్రామింగ్ అలా ఎందుకు జరుగుతుందంటే తెలుసో తెలియకో అనుకోకుండా మన ఫ్యామిలీ, పేరెంట్స్, రిలేటివ్స్, స్కూల్లో టీచర్స్, ఫ్రెండ్స్, సొసైటీ, వీళ్ళందరూ మన పైన మాట్లాడిన మాటలన్నీ ఉంటాయి కదా, నెగిటివ్ మాటలన్నీ, అవి మనం ఇక్కడ పెట్టేసుకొని మన మీద మనం అలాంటి నమ్మకాలని క్రియేట్ చేసేసుకుంటాం. నీకు ఈ డ్రెస్ బాగాలేదు, నీకు అస్సలు నప్పలేదు, నువ్వు బాగాలేవు ఈ డ్రెస్లో, ఒక్క మాట అంటే చాలు ఎవరైనా, ఎస్పెషలీ చిన్న ఏజ్లో, వెంటనే ఇంకా వాళ్ళకి పిల్లలకి ఎలా పడిపోతుందంటే నేను బాగలేను, ఐ డోంట్ లుక్ గుడ్, ఐ యామ్ నాట్ గుడ్, ఐ యామ్ నాట్ గుడ్, ఐ యామ్ నాట్ గుడ్, ఎప్పుడు ఇంకా ఐ యామ్ నాట్ గుడ్డే. ఐ యామ్ నాట్ గుడ్ అనేది ఏం చేస్తుంది లోపల, అంత స్ట్రాంగ్ నెగిటివ్ బిలీఫ్ క్రియేట్ చేసేస్తుంది. ఎందుకంటే చిన్నపిల్లలకి ఎమోషన్స్ అనేవి చాలా పవర్ఫుల్గా ఉంటాయి, స్ట్రాంగ్గా సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళి కూర్చుంటాయి, బిలీఫ్గా క్రియేట్ అయిపోతుంది. సో దే ఆర్ నౌ వైబ్రేటింగ్ ఎట్ ఐ యామ్ నాట్ గుడ్, దే ఆర్ గ్రోయింగ్ అప్ లైక్ దట్, దే బికమ్ అన్ అడల్ట్, ఐ యామ్ నాట్ గుడ్లోనే ఉండిపోతున్నారు. మరి ఇప్పుడు అదంతా మారితే కానీ లా ఆఫ్ అట్రాక్షన్ మంచి చేయదు. ట్రూ మ్యామ్, అండ్ తప్పకుండా అది మారాలి. అండ్ ఈ మార్పు కోసం ఆల్రెడీ మ్యామ్ ఫ్రీ క్లాస్ ఒకటి కండక్ట్ చేస్తున్నారు. ఈ వర్క్షాప్లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్ వచ్చిన గూగుల్ ఫామ్ని ఫిల్ చేయండి. సో తప్పకుండా ఈ ఫ్రీ క్లాస్ ద్వారా ఈ సబ్జెక్ట్ అవేర్నెస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.